మన మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. మన మోహనవాణిలో అద్భుతమైన భక్తి తరంగాలు వీస్తున్నాయి, వీణుల విందు చేస్తున్నాయి, చక్కగా అల్లరిస్తున్నాయి. మన మోహనవాణి కుటుంబ సభ్యులకు ఇది నా మనవి, దయచేసి లైక్ చేయండి. మీకు నచ్చిన కార్యక్రమాలకు ఒక చక్కని కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చే స్పందన మాకు దివ్య కాంతుల ఆనందం పంచుతుంది, కొత్త క్రొత్త ఉత్సాహం కలుగుతుంది. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. పార్థునితో చిత్రసేనుడు ఇలా అంటున్నాడు: దురాత్ముడగు ఈ దుర్యోధనుడును, పాపాచార పరాయణుడగు కర్ణుడును వనవాస దీక్షలోనున్న మీకు మరింత దుఃఖమును కలిగించి నవ్వుల పాలు చేయుటకే సపరివారముగా ఇచ్చట విడిది చేసినారని మాకు తెలిసినది. ఈ దుర్యోధనుని సపరివారముగా బంధితులను చేసి తమ వద్దకు కొనిరావలసినదనియు, సోదర సమేతుడైన అర్జునుని వీరి వారి నుండి రక్షింపుమనియు దేవేంద్రుడు నన్ను ఆదేశించాడు. అతనితో అర్జునుడు ఇలా పలికాడు: నీవు నాకు సఖుడవు కనుక నాకు ప్రియమును కలిగించవలెనన్నచో ధర్మనందనుని ఆదేశానుసారము వీరందరూ బంధ విముక్తులను చేయవలసినదిగా కోరుచున్నాను. చిత్రసేనుడు దుర్యోధనాదులను వెంటనెడుకొని పాండుకుమారులతో కలిసి యుధిష్ఠిరుని సముఖమునకు పోయి దుర్యోధనాదుల దుశ్చర్యలను గూర్చి వివరించాడు. అంతటా అజాతశత్రువగు యుధిష్ఠిరుడు దుర్యోధనాదులను బంధ విముక్తులను కావించి చిత్రసేనునితో ఇలా పలికాడు: మీరెల్లరూ అత్యంత బల సామర్థ్యములు కలిగినవారు. మీరు జ్ఞాతులైన మా సోదరులను వధించకుండా కేవలము బంధితులను చేసి మాకు ఉపకారము చేశారు. ఇందులకు మేమెంతయో కృతజ్ఞులము. అంతట చిత్రసేనుడు తన పరివారముతో కలిసి ధర్మజని వద్ద సెలవు తీసుకొని ఇంద్రలోకమునకు పోయి దేవేంద్రునకు జరిగిన వృత్తాంతమంతయు వివరించాడు. యుద్ధమున మరణించిన గంధర్వులను దేవేంద్రుడు పునరుజ్జీవితులుగా చేశాడు. ఇక యుధిష్ఠిరుడు దుర్యోధనునితో ఇట్టి సాహస కృత్యములను ఇంకెన్నడును చేయవలదని హితవచనములు పలికి యథేచ్ఛగా మరలిపొమ్మని చెప్పాడు. దుర్యోధనుడు పాండవాగ్రజునికి నమస్కరించి పరివారముతో అట నుండి బయలువెడలాడు. అతడు దుఃఖాక్రాంత మనస్కుడై సిగ్గుతో తల వంచుకొని అట నుండి బయలుదేరి మార్గమధ్యమున ఒక ప్రదేశమందు విడిది చేశాడు. ఇంతలో రాధేయుడు అతడికి విచ్చేసి గ్రహణము పట్టిన చంద్రుని పోలిన వదనముతో ఆసీనుడై ఉన్న కౌరవ జ్యేష్ఠునితో ఇలా పలికాడు: గాంధారీనందన, భాగ్యవశమున నీవు జీవించి ఉండుటయు మరల మనము కలుసుకొనుటయు జరిగినది. కామరూపులగు గంధర్వులపై నీవు విజయమును సాధించినందులకు నిన్ను అభినందించుచున్నాను. నీ సముఖముననే గంధర్వుల చేతిలో క్షతగాత్రుడనై తప్పనిసరి అయి పలాయనము చిత్తగించి తిని. అంతటా దుర్యోధనుడు అతనికి గంధర్వుల చేత తాము పరాజితులగుటయు వారు తమను బంధితులను గావించి
ఆకాశ మార్గమున కొనిపోవుచుండగా తన మంత్రుల చేత ఈ వృత్తాంతమును తెలుసుకొని యుధిష్ఠిరుడు తన తమ్ములను నియోగించగా భీమార్జునులు అమేయ బలపరాక్రమములను ప్రదర్శించి గంధర్వులను జయించి తమను బంధ విముక్తులను చేయుటయు వివరించాడు. తదనంతరము దుర్యోధనుని మనస్సు అత్యంత చింతాక్రాంతమైంది. పాండునందనులను సంపూర్ణముగా నిర్జించి నిష్కటంకముగా తాను సార్వభౌమ పదవిని అలంకరించగలనని భావము కర్ణుని పరాజయముతో దూది పింజర ఎగిరిపోయింది. ఇతరులకు పరాభవము గావించుటయే కాని తనకు పరాభవమును సహింపలేని అతని మనమున జీవితేచ్ఛ నశించింది. అతడు ప్రాయోపవేశమునకై నిశ్చయించుకొని దుశ్శాసనుని పిలిచి తన రాజ్యభారం అతనిని స్వీకరింపుమని కోరాడు. అంతటా ప్రాయోపవేశము నుండి అతనిని విరమింపచేయుటకు కర్ణుడు అతనితో ఇలా పలికాడు: రాజరాజా, పాండుకుమారులు గంధర్వులతో పోరి నిన్నును నీ పరివారమును బంధ విముక్తులను చేయుటలో విశేషమేముంది? వారు నీ దాసులు గనుక అది వారి కర్తవ్యము. వారి కర్తవ్యమును వారు బాగుగా నెరవేర్చిరనుటలో సందేహము లేదు. ఈ విధముగా దుశ్శాసన, కర్ణ, శకునులు ఎంతగా ప్రయత్నించినను ప్రాయోపవేశము చేసుకొనవలనను నిర్ణయము నుండి దుర్యోధనుని విరమింపజాలక పోయిరి వారందరూ. దుర్యోధనుడు దేహత్యాగము చేయవలనని దృఢ నిశ్చయముతో స్నాన భోజనాది సమస్త కర్మలను విసర్జించి మౌనవ్రతుడై ఉండిపోయాడు. దుర్యోధనుని ఈ స్థితి పాతాళవాసులకు, దైత్య దానవులకు తెలియవచ్చి వారు దుర్యోధనుడు మరణించినచో భూమిపైన తమ పక్షము అంతరించిపోవునని భయమునందారు. వీరందరూ పూర్వము దేవతల చేత పరాజితులైన వారే. దుర్యోధనుని బలోపేతుని చేయతలచి వారు అథర్వవేదమునందు ప్రతిపాదింపబడిన అభిచార మంత్రములతో యజ్ఞమును ప్రారంభించారు. ఆ యజ్ఞకుండము నుండి ఒక కృత్య ఉద్భవించి వారి ఎదుట నిలిచింది. భూలోకముననున్న సుయోధనుని తమ వద్దకు తెమ్మని తెలుపగా తన మాయాబలముతో ఆమె అట్లే చేసింది. వారు సుయోధనుని స్నేహపూర్వకముగా ఆహ్వానించి అనేక విధముల అనునయించుచు తాము శివుని మెప్పించి సుయోధనుని భూమిపై జనింపచేసితిమని తెలిపారు. వారి పలుకులు సత్యములని సుయోధనుడు భావింపసాగాడు. వారింకను అతనితో ఇలా పలికారు: సుయోధన, నీ దేహము అతి మానుషముగా మలచబడినది. నాభికి పైన గల శరీర భాగము వజ్రము వలె దుర్వేద్యమైనది. క్రింది భాగము మాత్రము కోమలమైనది. నీకు సహాయపడుటకై చాలామంది దైత్యులు కూడా శరీరధారులై నీ వెంటనున్నారు. మరికొందరు దానవులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులను కూడా ఆవేశింతురు. దీని ప్రభావము వలన వారు మాయామోహితులై విచక్షణారహితులై అతి క్రూరముగా శత్రుసేనలను చెండాడగలరు. శ్రీకృష్ణునిచే వధింపబడిన నరకాసురుడు తన సూక్ష్మ శరీరముతో కర్ణుని శరీరమునందు ప్రవేశించును. దాని వలన అతడు కృష్ణార్జునులపైనను ఇతర వీరులపైనను విజయమును అందగలడు.
ఇదిగాక సంసక్తులనబడు 1,00,000 మంది రాక్షసులను అర్జునుని అంతమొందించుటకై సిద్ధము చేయ సంకల్పించితిమి. నీవు ప్రాయోపవేశమును విరమింపవలేను. లేనిచో మన పక్షము పూర్తిగా అంతరించును. ఈ విధముగా దుర్యోధనునిలో ధైర్యమును నింపి దైత్యులు కృత్య సహాయమున అతనిని మరల స్వస్థానమునకు చేర్చారు. దుర్యోధనునికి ఇదంతయు స్వప్నము వలె తోచింది. తన ప్రాయోపవేశమును ఆ గాంధారీనందనుడు విరమింపచేసుకొని మరల పూర్వము వలె పాండుకుమారులను అంతమొందించుటకు కర్ణాదులతో యోచించుచు సపరివారముగా హస్తినాపురమునకు చేరాడు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.